हाय गाइस, वेलकम बैक टू हैदराबाद एक्सप्रेस ब्लॉग। अपन जा रहे हैं धूलपेट सीनू भाई के साथ। ఇంటి దగ్గర దిమాగ్ ఖరాబ్ అవుతుందని చెప్పి చక్కగా ధూళిపేటకి వచ్చేసినాం. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు తయారవుతున్నాయి, చాలా ఖతర్నాక్ ఉన్నాయి, క్రేజీగా యూనిక్ గా ఉన్నాయి, ఏక్ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ పక్కన వచ్చేసినాం చక్కగా సుందర కళాకారు దగ్గర. సుందర కళాకారు అంటే ధూళిపేటలో చాలా ఫేమస్. ఇక్కడ వచ్చేసినాం, వర్షం మాత్రం చాలా గట్టిగా దంచుకుంటుంది. చక్కగా లోపలైతే ఉసాయించినాం. చూస్తే ఇక్కడ ఏక్ విగ్రహాలు ఉన్నాయి, అమ్మవారి క్రేజీగా చాలా యూనిక్ గా ఉన్నాయి. ఇక్కడ పాముల విగ్రహం చూసి ఆగిపోయి ఇక్కడ మొత్తం నాగదేవతలు ఉన్నాయి, మధ్యలో అమ్మవారి సింహం పైన కూర్చుంది. సింహం చూడండి ఇంత క్రేజీగా ఉంది, ఇంత గొప్పగా ఉంది, కొరిగేసేలా కనిపిస్తుంది సింహం. పక్కన వస్తే ఒక విగ్రహం పైన చూడండి, సింహం పైన మొత్తం నాగదేవతలు ఉన్నాయి, సింహం ఫేస్ పైన మొత్తం దేవుళ్ళు నిలబడరు, మొత్తం ముక్కోటి దేవతలు మొత్తం ఇన్నే కనిపిస్తున్నారు మొత్తం మనకు. ఒకసారి గమనించాలి, ఫేస్ పైన గణేష్ మళ్ళీ వచ్చేసి మొన్న టైం కూడా మళ్ళీ వచ్చేసి కుమారస్వామి ఏనుగుంది. అమ్మవారి చీర పైన చూడండి విగ్రహాలు ఎలా ఉన్నాయి, శివుడు ఉండు. ఒకసారి మీరు గమనించాలి ప్లీజ్. సింహం కాళ్ళ పైన కూడా విగ్రహాలు ఉన్నాయి, చేతుల పైన కూడా చూడండి నవదేవత విగ్రహం లాగా ఉంది మొత్తం. ఇగో అమ్మవారి ఇంకొక అమ్మవారి ఉంది, చేతుల పైన కూడా విగ్రహాలు, దేవుని విగ్రహాలు చాలా యూనిక్ గా చాలా క్రేజీగా ఉంది అమ్మవారు. నేను ఇలాంటి అమ్మవారిని మాత్రం ఎక్కడైతే చూడలేదు ఇంతవరకు. చాలా బాగా అనిపించింది నాకు. ఇది సుందర కళాకారు దగ్గర ఉందండి ధూళిపేటలో. పక్కన చూడండి కేదార్నాథ్ సెటప్ మొత్తం బ్యాక్ సైడ్ పరమశివుడు మన భోలేనాథ్ మరియు అమ్మవారు ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడు. సాక్షాత్తు ఇద్దరు వచ్చి నిజంగా కూర్చున్నట్టు కనిపిస్తుంది కదా. హర్ హర్ మహాదేవ్, జై మాతాది.